నెంబర్ వన్ హీరో ఎవరు ఉంటారు అనుకుంటారు? నెక్స్ట్ ప్రెజెంట్ సీనియర్ హీరోలు కాకుండా ప్రెజెంట్ జనరేషన్ బట్ట అంటే పవన్ కళ్యాణ్ కంపేర్ చేయొచ్చా? పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, వీళ్ళల్లో నెంబర్ వన్ హీరో ఎవరు అవుతారు అనుకుంటున్నారు ఫ్యూచర్లోనా? ఇప్పుడు దేవరకొండకి ఫ్యూచర్ ఉంది, ఎందుకంటే గ్లామర్ ఉంది, హైట్ ఉన్నాడు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్, ఈ రామ్ చరణ్ అంతా. అదే నేనేమన్నా సీనియర్ టాప్ హీరోలు కాకుండా ఇప్పుడు సబ్ జూనియర్స్ ఎవరు బెటర్? దేవరకొండ బెటర్. దేవరకొండ బెటర్. అతని దగ్గర యాక్టింగ్ లేదు కానీ గ్లామర్ ఉంది. అతను మైనస్ అదే మైనస్. నెక్స్ట్ ఆయన తీసే సినిమాలు ఎలా ఉండబోతుంది? అతనికి సుళ్ళేని కెప్టెన్. అతని దగ్గర టాలెంట్ కాదు, అక్కడ ఒక హీరో దగ్గర గ్లామర్ ఎంత ఉండాలో టాలెంట్ ఉండదు. దేవరకొండ దగ్గర టాలెంట్ లేదు. ఒకవేళ టాలీవుడ్ని రూల్ చేసే నెంబర్ వన్ నెక్స్ట్ హీరో అంటే ఎవరు అంటారు? అంటే మనం ఇప్పుడు టాప్ హీరోలు కూడా చెప్పనా నాన్న, వాళ్ళు ఎలా ఉందని ప్రజెంట్ సినిమా అనేది మా చిన్నప్పుడు ఎంజాయ్మెంట్కి వెళ్ళాం. ఇప్పుడు ఇంకా టైం పాస్కి వెళ్తున్నారు. వీడే హీరో కాదు, చిన్న హీరోలు కూడా సినిమాలు హిట్ అవుతాయి. దాంట్లో స్టోరీ కానీ యాక్టింగ్ బాగుంటే హిట్ అవుతాయి. ఇప్పుడు కంపారిజన్లో అల్లు అర్జున్, ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వీళ్ళంతా ఉన్నారు కదా. ఈ టాప్ హీరోలలో నెక్స్ట్ నెంబర్ వన్ టాలీవుడ్నే రూల్ చేసే అంత స్థాయిలో ఏ హీరో ఉండబోతారు అనుకుంటున్నారు? నేను అనుకోవటం ఏంటంటే నా ఎస్టిమేషన్ అల్లు అర్జున్ చేయొచ్చు. అల్లు అర్జున్ టాలెంట్ పర్సన్. పుష్పలో అతను అంతకుముందు ఆ రోల్ చేయలే, పుష్పలో ఆ రోల్ పోషించాడు. నెక్స్ట్ సినిమాతో ఇంకా టాప్కి వెళ్ళిపోతారు. అది హెడ్ అండ్ ట్రైల్, అది గస్ చేసి చెప్పడానికి అది చదువుకుంది కాదు, అది పబ్లిక్. టాలీవుడ్ నెక్స్ట్ రూల్ చేసి నేనేంటంటే అతని దగ్గర వర్త్, అతని మూవ్మెంట్, అతని యాక్టింగ్ చూసి. అందుకే మీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టమైన హీరో అనేది ఎవరూ లేరు. ఏ సినిమా బాగుందంటే ఆ సినిమా చూస్తా. అది కూడా థియేటర్కి వెళ్ళడం, ఇంట్లో ఓటీటీలో చూస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో పాతకాలంలో చాలా మంది అప్పట్లో ఉన్న హీరోలకు ఎవరికో కనెక్ట్ అయి ఉంటారు కదా. మీకంటూ పర్సనల్గా ఎవరు ఉండలేరా అంటే? అప్పుడు పాతకాలంలో ఎన్టీఆర్ను కృష్ణ సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళం. కృష్ణ మా తెనాలి కనుక అభిమానం బాగా ఎక్కువగా ఉండేది కృష్ణ సినిమాలు, కృష్ణ గారి మీద. సరే, మరి అప్పుడు ఎన్టీఆర్, తర్వాత కృష్ణ గారు, తర్వాత చిరంజీవి, ఆ ఎరా పక్కన పెడితే ఇప్పుడున్న జనరేషన్లో ఎవరు ప్రజెంట్ టాలీవుడ్ అంటే తెలుగు ఇండస్ట్రీ నెంబర్ వన్ హీరో అనుకుంటున్నారు? ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన సినిమాలు విరమించుకుంటున్నారు. తర్వాత ఇప్పుడు విజయ్ దేవరకొండ ఉన్నారు, అట్లాగే ప్రభాస్ ఉన్నాడు, అట్లాగే పోతినేని రామ్ ఉన్నాడు. ఇట్లా డిఫరెంట్ పీపుల్ ఆర్ దేర్. బట్ మహేష్ బాబు, అల్లు అర్జున్, దే ఆర్ వెల్ నోన్. ఈ జనరేషన్లో ఎవరు అంటే పెద్ద హీరో మీ ఉద్దేశంలో? టాలీవుడ్ రూల్ చేసే హీరో ఒక ఎన్టీఆర్, ఒక చిరంజీవి, ఒక కృష్ణ గారు లాగా ఎవరు ఇప్పుడు అంటే? ఇప్పుడు ప్రజెంట్ అయితే మహేష్ బాబే చేస్తున్నాడు రూల్. మహేష్ బాబు సినిమాలు కూడా చాలా ఇదవుతున్నాయి. ప్రజెంట్ కూడా నేను ఎక్కువ మహేష్ బాబుకే కనెక్ట్ అవుతూ ఉంటా, ఓటీటీలో కూడా. ఎందుకు మహేష్ బాబు గారికి పర్టికులర్ కనెక్ట్ అవ్వడానికి మీ ఉద్దేశంలో? అంటే కృష్ణ గారి అభిమాని కాబట్టా? నాట్ లైక్ దట్. కృష్ణ గారి అభిమానం ఏం కాదు, ఆయన యాక్షన్ కానీ, ఆయన వే ఆఫ్ ఇది కానీ, దాని గురించి ఆయనకి మేము కనెక్ట్ అయినాం. అయితే టాలీవుడ్ సింహాసనం ఎవరిది అంటే ఏం చెప్తారు చివరిగా? ప్రస్తుతం టాలీవుడ్ సింహాసనం అనేది ఎవరికి ఉండదు. ఇది టాలీవుడ్ అని ఇదంతా సినిమా ఇండస్ట్రీ అంతా గేమ్. ఇట్స్ ఆల్ నథింగ్ బట్ ఏ గేమ్. ఇవాళ ఈ సినిమా ఆడిందంటే వాడు రాజు అవుతారు, రేపు ఇంకో సినిమా ఆడిందంటే ఆయన రాజు అవుతాడు, ఎల్లుండి ఇంకో సినిమా ఆడిందంటే ఆయన రాజు అవుతారు. అంతేగాని ఇక్కడ బాద్షా అనేది ఎవరూ లేరు. ఏం పేరు మీ పేరు? నా పేరు వంశీ అన్న. ఓకే, ఎవరు మీకు ఇష్టమైన హీరో తెలుగు ఇండస్ట్రీ? నాకు తెలుగు ఇండస్ట్రీలో ప్రభాస్ అంటే ఇష్టం. ప్రభాస్ గారు. ఎందుకు ప్రభాస్ గారు అంటే ఇష్టం మీకు? అంటే స్క్రీన్ ప్రజెన్స్ అయినా, డైలాగ్ డెలివరీ అయినా, ఆ కట్అవుట్ అయినా. సో అందుకనే. సో ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీలో ఎవరు నెంబర్ వన్ హీరో అనుకుంటారు? అందరూ నెంబర్ వన్నే, కానీ ఫస్ట్ పొజిషన్లో అయితే ప్రభాస్ అనుకుంటున్నా యాజ్ ఏ ఫ్యాన్. పెద్ద హీరో అయిపోయారు కాబట్టి. అవునవును, అందుకనే. సో ఆ నెంబర్ వన్ ప్లేస్ అయితే ఆయనకి అనుకుంటారు. మీకు ఆయనలో నెంబర్ వన్ అయ్యారు అనిపించుకోవడానికి మీకు నచ్చిన విషయాలు అంటే ఎలా చెప్పగలుగుతారు నెంబర్ వన్ హీరో? అంటే ఆయన హ్యూమానిటీ, మన ప్రొడక్షన్లో కానీ, లేకపోతే డైరెక్ట్లో ఉండే బిహేవియర్ కానీ, సో అందరూ బాగా లైక్ చేస్తారు. ఎవరి మీద నెగిటివ్ రివ్యూ ఇవ్వడం, అలానే ఏ హీరోయిన్ అయినా తక్కువ చేసి మాట్లాడడం. సో అందుకనే సో ఆయన చాలా ఇష్టం. థ్యాంక్ యూ.